హైదరాబాద్ రవీంద్ర భారతిలో తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ఓయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కమతం శ్రీనివాస్, తపస్య విద్యా సంస్థల డైరెక్టర్ ఓగూరి శ్రీహరి పాల్గొన్నారు. పట్టభద్రులైన 800 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందించారు బాలకృష్ణారెడ్డి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంబీబీఎస్, బీటెక్ కోర్సులలో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు కానీ కామర్స్ కోర్సులలో ప్లేస్మెంట్స్ అధికంగా ఉన్నాయి అని చెప్పారు బాలకృష్ణారెడ్డి. తపస్య వాళ్ళ ఫోకస్ కూడా కామర్స్ కాబట్టి అలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము పార్టిసిపేట్ చేయడము, వీళ్ళకి ప్లేస్మెంట్స్, ఎందుకంటే ఇలా ఎంప్లాయ్మెంట్ అనేది మన ఒక ఇష్యూ కదా. చాలా కాలేజెస్ డిగ్రీస్ ఇస్తున్నాయి కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇక్కడ మాత్రం అలాగే లేదు. మాకు అంటే చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉండడం చాలా సంతోషకరంగా ఉంది. నేను కూడా కౌన్సిల్గా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక ఇట్లాంటి కార్యక్రమం అటెండ్ కావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. తమ లెక్చరర్లు ప్రతి విద్యార్థిని మానిటర్ చేసి సక్సెస్ సాధించారు అన్నారు తపస్య విద్యా సంస్థల డైరెక్టర్ ఓగూరి శ్రీహరి. ప్రతి స్టూడెంట్ని మా లెక్చరర్స్ మెంటార్స్గా వ్యవహరించి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడం వల్ల 3 years అయిపోయే లోపల వాళ్ళు కంప్లీట్గా సక్సెస్ వైపు డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మా యొక్క ప్రత్యేకత యూఎస్పీ ఏంటంటే అవర్ లెక్చరర్స్ కంప్లీట్లీ మానిటర్ ఎవ్రీ స్టూడెంట్ కంటిన్యూస్ 3 years. సో ఆబ్వియస్లీ డిగ్రీ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి సక్సెస్ రేట్లో ఉన్నారు. ఈ సక్సెస్ సాధించినందుకు మా టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను.